ఈరోజు చెప్పబోయేది ఏంటంటే తల్లి ప్రేమ. తల్లి చూడండి పిల్లల్ని ఎంత కష్టపడైనా పెంచుకుంటుంది. మా పిల్లలు అందరిలాగా పెంచాలి, గొప్పగా పెంచుకోవాలి, చదివించుకోవాలి అని చూస్తుంది ప్రతి తల్లి కూడా. తల్లి ప్రేమ మించింది ఏదీ లేదు. ఏ ప్రేమ చాటి రాదు. అయితే చూడండి, బాబోయే కానీ అమ్మాయి కానీ ఎక్కడికైనా వెళ్తారనుకో పిల్లలు, టైంకు తిన్నాడో తినలేదు అసలు అట్లా ఆలోచించాము. ఎవరి గురించి అయినా పిల్లల గురించి తల్లి చాలా ఆలోచిస్తుంది. ఇంట్లో అయినా సరే అన్నం పిల్లలకు సరిపోయాక ఉండదనుకో, ఉంటుంది అంత నలుగురు సరిపోయేది ఉంటుంది, ఉన్న పిల్లలకి పెట్టిద్ది. పెట్టాక తన గురించి ఆలోచించదు. వాళ్ళు నచ్చి తింటున్నారనుకో పెట్టేసిద్ది. పిల్లలు ఒకవేళ అమ్మ అన్నం తినలేదేమో, నీకు ఉండాలి అంటే నేను తినేసానంటది. కానీ ముందు పిల్లలకు బాగుందన్నారనుకో వాళ్ళకి ఏమది కూడా పెట్టేసిద్ది. ఆకలితో ఉన్నా సరే పిల్లల్నే బాగా చూసిద్ది, ఎంత కష్టపడైనా సరే. చూడండి, తల్లిదండ్రులకు ఏం కావాలంటే అమ్మ అని పిలిస్తే ఆ పిలుపులో ఉన్న ఆనందం తల్లికి అంతా ఇంత కాదు, చాలా బాగుంటుంది. తల్లి ఆనందపడుద్ది. అమ్మ అని పిలిస్తే పిల్లలు తల్లికి ఎంతో ఇష్టం. చూడండి, ఒక ఊర్లో ఒక ధనికులు ఉన్నారు. వాళ్ళకి ఒక డూప్లెక్స్ ఇల్లు ఉంది. వాళ్ళ అమ్మగారు కొంచెం పెద్ద వయసు ఆమె. పైన ఒక గది పెట్టి ఏసీ అన్నీ పెట్టి, ఏమి అటాచ్డ్ బాత్రూము, ఏసీ అన్నీ తనకు కావాల్సిన ఎన్ని సదుపాయాలు పెట్టేసి ఉంచుతుంటే ఆమె అన్ని టైంకి భోజనం కానీ లోటు లేకుండా, టిఫిన్ కానీ జ్యూసులు అన్నీ ఒక మనిషిని పెట్టి చక్కగా తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాను. అయితే వాళ్ళ ఇంటికి ఒకరు వచ్చి, చూసావమ్మా నువ్వు ఎంత అదృష్టవంతురాలో, మీ బాబు చూడు చక్కగా అంత ఇల్లు కట్టించాడు, ఏసీ పెట్టించాడు, నీకు ఏ కొదవలేదు, నీకు చూడు నగలకు కానీ బట్టలకు కానీ, బట్టలైనా సరే ఆమె కట్టించీర కట్టకుండా కట్టిద్దాన్ని, అన్నీ ఏ లోటు లేకుండా నీకు ఎంత బాగుందమ్మా అంటారు. అయ్యో అమ్మా అలా అనుకుంటున్నావా నువ్వు, నాకు లోటు ఎందుకు లేదంటే, అదేంటమ్మా నీకు ఇంత బాగా జరుగుతుంటే లోటు అంటావేంటి అంటే, అమ్మా నీకు ఇది ఒకటే తెలుసా, మా బాబు నెలకొకసారైనా పైకి వచ్చి నా దగ్గరికి వచ్చి అమ్మా తిన్నావా అని అడగడు, తన పనులో తను ఉండిపోతాడు, నాకు అది కావాలమ్మా, నాకు ఇవన్నీ ఎందుకు అని అంటుంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది, మన అమ్మని మనం ఎక్కడ ఉన్నా సరే, ఈ రోజుల్లో అందరం ఉమ్మడి కుటుంబాలు కుదరట్లేదు కదా, అమ్మ దగ్గర ఉంటే కుదరదు కదా, ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి, ఎవరి పనుల మీద వాళ్ళు ఎక్కడో విదేశాల్లోకి వెళ్తున్నారు, ఎక్కడెక్కడో ఉంటున్నారు కాబట్టి కుదరదు. కాకపోతే మనము రోజుకొకసారి 5 నిమిషాలు అమ్మ కోసం కేటాయించి, అమ్మ తిన్నావా, ఉన్నావా, ట్యాబ్లెట్లు వేసుకున్నావా, ఏదో ఒకటి పలకరించాలి అమ్మని. కానీ మనం ఎంతమంది చేస్తున్నాం ఇలా చెయ్యట్లా. వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇస్తున్నారు, కానీ అమ్మ అని ఎవరు రోజు ఫోన్ చేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అలా అమ్మ కోరుకునేది ఏంటి, ఈ డబ్బులు నగలు ఇవేవి కావు. తల్లికి ప్రేమ ఏంటి, అమ్మాని పిలిపించుకోవాలన్న ఆనందమే ఆమెకి. మనము చూడండి, తల్లి దీవెన కూడా చాలా గొప్పది. అదేంటంటారా, నేను ఒక సత్సంగాలు వింటుంటా, ఒక గురువుగారు చెప్పారు, ఎటన్నా ప్రయాణం వెళ్తుంటేనంట వాళ్ళ అమ్మకి నమస్కారం చేసుకొని వెళ్తుంటే ఒకరోజు ఒక ట్రైన్ ఎక్కి వెళ్తున్నారంట ప్రయాణాలు. వెళ్తుంటే అదేదో తేడా పడి భోగి రైలు పెట్టెలు అన్నీ పడిపోయినాయి అంట. స్వామి ఈయన గురువుగారు ఉన్నది మటుకు పడలేదంట. అదేంటి అని టక్కున ఆయనకు వచ్చిందంట ఆలోచన. చూసావా, నేను మా అమ్మకి కాళ్ళకి నమస్కారం చేసి వచ్చానే, అందుకే నాకు దైవం ఇలా కాపాడింది. తల్లి శక్తి అంత గొప్పది. తల్లి దీవెన కూడా చాలా గొప్పది. నువ్వు ప్రపంచంలో ఎంత వెతికినా తల్లి ప్రేమ కన్నా ఏదీ లేదు. భార్య ప్రేమ ఉండొచ్చు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఏదైనా ఉండొచ్చు, తండ్రి ప్రేమ అదే, అవన్నీ ముందు తల్లి ప్రేమ. తల్లి చాలా గొప్ప మనసు. తల్లి పిల్లల కోసమే బతికిద్ది, పిల్లల గురించే ఆలోచించిద్ది. అలాంటప్పుడు మన అమ్మని నోటారా అమ్మ అని పిలవాలి. మనం పిలవకుండా అసలు ఈ అమ్మని, కొంతమంది అయితే అసలు వాళ్ళమ్మ ఏం అడగపోయినా మనం పట్టించుకోం. కానీ ఏం చెప్పారు మన పెద్దవాళ్ళు, అమ్మ
అమ్మ తర్వాతే, తల్లి తర్వాతే దైవం, తల్లిని మించిన దైవం లేదని చెప్పారు మన పెద్దవాళ్ళు. అందుకే మనం ప్రతి వాళ్ళమి ఎక్కడన్నా ఉండండి, రోజుకు ఒక 5 నిమిషాలు తల్లితో మాట్లాడండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నవ్వుతున్నవేంది?